మీరు ఆల్రెడీ విద్యా రంగం నుంచి రాజ్యసభ దాకా వెళ్ళారు. సచ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ అగైన్ అండి, వాళ్ళ మా కోసం వచ్చారు. అంటే నేను ఎలా చూస్తానంటే, రీచింగ్ టాప్ ఈజీ. మనం ప్రయాణం సాగిస్తే అలా మెట్టు చేరుకుంటాం. అక్కడ నిలబడటం, శాశ్వతంగా నిలబడం, మళ్ళీ దిగుతాం, సేఫ్ ల్యాండింగ్, గౌరవప్రదమైనటువంటి ల్యాండింగ్ కూడా అవసరం. అది నా దృష్టి. అంటే అక్కడే ఉండిపోదాం అనేటువంటిది కాదు. ఎందుచేతనంటే చాలా ముతగ్గా చెప్తాను మీకు. మీరు మీ అమ్మగారు ఊరు కాకినాడ. మనకు అక్కడ పూర్వం ఇళ్ళు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. అందులో ఇనప బీరువా ఉంటుంది, పట్టి మంచం ఉంటుంది, ఆ ఇనప పెట్టి తాళాలు అమ్మ దగ్గర బొడ్లో ఉంటాయి. అమ్మ నాన్న ఇంట్లో పడుకుంటారు. ఎప్పుడు వరకు ఉంటారు అమ్మ నాన్న గదిలో? పెద్ద కొడుకు పెళ్ళి అయ్యే వరకు పడుకుంటారు. పెద్ద కొడుకు పెళ్ళి కోడలు వచ్చిన తర్వాత వారికి ఆ పడగ గదిచి వీళ్ళు పక్క వచ్చి తప్పుకుంటారు. అట్లా మనం ఉండి ప్రయాణించే రంగాల్లో కూడా మనం అక్కడ చేరిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేటువంటి వారికి స్థానం ఇచ్చి మనం మర్యాదగా దిగుతాం. అందుకే మన పూర్వం వానప్రస్థాశ్రమం అని ఉండేది. నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే వెళ్ళరా అని చెప్పి ఉండేది. అందుచేత శిఖరాగ్రహానికి చేరామా, అది బాబు ఇట్లా జాగ్రత్తగా మీరు కూడా అని చెప్పి అలా చూపించి మన దాన్ని మనం మర్యాదగా దిగటం అనేటువంటిది నా తాలూకు ఆలోచన.